ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫుల్ హ్యాండ్స్ కి హాఫ్ హ్యాండ్స్ వరకు లైనింగ్ అనేది ఎలా పెట్టి జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం కదా, దానికి షేప్ అనేది తీసుకోకూడదు. లైనింగ్ అనేది హాఫ్ హ్యాండ్స్ వరకు కట్ చేసుకొని కింది వైపు ఒక పావించ్ అనేది లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు టూ హ్యాండ్స్ కూడా మనము ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకున్నది ఆపోజిట్ గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ని ఈ మెయిన్ పీస్ పైన మిడిల్ లో ఇలా పెట్టుకొని అక్కడ నుంచి మనం స్టిచ్ అనేది వేసి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా కరెక్ట్ గా వస్తుందండి. లైనింగ్ మనకి హ్యాండ్ షేప్ కూడా ఈ లైనింగ్ ని బట్టే మనము తీసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్ గా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మనకి పై వైపున ఎక్స్ట్రాగా మెయిన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని నీట్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కి కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీస్ కి నేను షేప్ అనేది తీసుకోలేదండి, ఓన్లీ లైనింగ్ కి మాత్రమే షేప్ అనేది తీసుకొని లైనింగ్ ని బేస్ చేసుకొని నేను మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా టూ హ్యాండ్స్ ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని మన హ్యాండ్ లూస్ కి తగ్గట్టు ఇలా షేప్ తీసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.